నుంచి మొదలు పెడితే మోడీ వరకు దేశాన్ని అనేక మంది ప్రధానులు పాలించారు. అయితే అందులో ఇందిరాగాంధీ హయాం మాత్రం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇందిరాగాంధీ పీఎంగా ఉన్న సమయంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అవన్నీ ప్రజలకు ఉపయోగకరమైనవే కాగా కొన్ని మాత్రం ఆమెకు శాశ్వత అపకీర్తిని తీసుకొచ్చాయి. ఎమర్జెన్సీ సమయంలో సాగిన అరాచకాలు ఇప్పటికీ ఆమెని వెంటాడుతున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడు. అసలు ఎమర్జెన్సీ లాంటి తీవ్ర నిర్ణయాన్ని ఇందిరా తీసుకున్నారంటే దాని వెనక కొడుకు హస్తం ఉండే ఉంటుంది. ఇండియా అంటే ఇందిరా అనేలా మొత్తం దేశాన్ని మార్చేసిన ఉక్కు మహిళకు కొడుకు సంజయ్ అంటే ఎందుకంత భయమో చాలా మందికి అర్థమయ్యేది కాదు. వివరాల్లోకి వెళ్తే సంజయ్ గాంధీ ఇందిరా ఫెరోజ్ల సంతానం కాదని అంటారు. రాజీవ్ గాంధీ జన్మించిన తర్వాత కొంతకాలానికి విభేదాలు రావడంతో ఇందిర తన భర్త ఫిరోజ్ గాంధీ నుంచి విడిపోయింది. ఆ సమయంలో మహ్మద్ హుసేన్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. సంజయ్ గాంధీ వారిద్దరికి పుట్టిన సంతానమేనని ప్రముఖ హిస్టోరియన్ కేఎన్ రావు ద నెహ్రూ డైనస్టీ అనే పుస్తకంలో పేర్కొన్నారు. అలాగే సంజయ్ గాంధీ తను ప్రేమించిన మేనకా గాంధీని మహ్మద్ యూనస్ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడని ఈ విషయాన్ని యూనస్ రాసిన పర్సన్ ప్యాషన్ పొలిటిక్స్ అనే పుస్తకంలో ఉంది. చిన్నప్పటి నుండి తల్లి ప్రధానిగా ఉండడంతో సంజయ్కి అధికార దాహం ఎక్కువ. తల్లిని కూడా లెక్క చేసేవాడు కాదు. ఏమైనా అంటే తన తండ్రి ఎవరో అందరికీ చెబుతానని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో పరువు పోతుందని ఇందిర కూడా సంజయ్కి ఎదురు చెప్పేది కాదు. సంజయ్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. రాజకీయ నేతలకు పదవుల ఎర చూపించి శారీరక వాంఛలను తీర్చుకునేవాడు. సంజయ్ తన తల్లి ఇందిర మీద కూడా చేయి చేసుకున్నాడు. 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇందిరాగాంధీ ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొడుకు శవాన్ని చూసి ఏడవాల్సింది పోయి సంజయ్ చేతి గడియారం గురించి ఆరా తీసింది. దానిని వెంటనే వెతికి పెట్టమని అధికారులను ఆజ్ఞాపించింది. ఆ గడియారంలో నెహ్రూ కుటుంబానికి సంబంధించి రహస్యాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో ఈ కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని మహ్మద్ యూనస్ మాత్రం సంజయ్ మరణ వార్త విని తీవ్రంగా దుఃఖించాడు. సంజయ్ గాంధీ ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఇందిర ఎలాంటి విచారణకు అనుమతించకపోవడం అనుమానాలకు దారితీసింది. మొత్తానికి ఆ వాచ్లో ఏముందనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యూచర్ ఫిల్మ్స్.